హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మీకు 99 మినిట్స్లో టిప్ ఇస్తున్నా. ఇప్పుడు మీకు షిఫ్ట్ లాక్ కావాలంటే ఇక్కడ ఒక సెట్టింగ్ బటన్ ఉందా, దాన్ని నొక్కండి. ఇక్కడ మొబైల్ మౌస్ లాక్ మ్యూట్లోవి నేను మొబైల్ మౌస్ లాక్ అంటే షిఫ్ట్ లాక్ అది ఆన్లో పెట్టుకున్నా. ఇప్పుడు మీకు కనిపిదు, గేమ్లోకి వెళ్ళిన తర్వాత కనిపిస్తుంది. ఆగని చూపిస్తా. ఇప్పుడు క్రియేట్ ఫైల్ చేస్తున్నా. ఆర్డర్ ఎవరో ఒకరు, అవును నేను మీరు చూసి ఇలా నాకు డేస్ ఎక్కువ ఉన్నాయి. 99 మినిట్స్ బతికేసా. మళ్ళీ 163 ఇవి జెమ్స్, మళ్ళీ NLNTS. మీకు ఈరోజు కొన్ని టిప్స్ ఇస్తున్నాను నేను. ఫస్ట్ స్టార్టింగ్ చేద్దాం. ఫస్ట్ టిప్ మీకు చెప్పిన లాబీలో షిఫ్ట్ లాక్ ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు గేమ్లోకి వెళ్తున్నా. ఆగండి, అది లోడింగ్ అవుతుంది. వచ్చేసింది. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారనుకోండి, ఏదో ఒకటి ఎక్విప్ చేసుకోండి. ఇక్కడ కింద ఇలా వస్తుంది, అది నొక్కండి. అప్పుడు షిఫ్ట్ లాక్ ఆన్ అవుతుంది. ఇంకొక బేసిక్ టిప్, మీరు సిక్స్ లాక్స్ కట్ చేసి తర్వాత క్యాంప్ ఫైర్ దగ్గరికి వెళ్ళండి. అప్పుడు మీకు లాక్స్కి ఇవి వస్తాయి. నాకేం రాలేదు వుడ్. సర్లే గాయ్స్, మా టీంలో హ్యాకర్ ఉన్నాడు. ఫ్రెండ్స్ డిస్టర్బ్ చేయొచ్చు. తీసుకున్నానా గాయ్స్? ఏంటి గాయ్స్, నా ఇంటర్నెట్ బాగోలేదా ఏంది? ఓ వచ్చిందే, నాకేలే. లాగా గాయ్స్, నాకు లాగీగా ఉంది గాయ్స్. ఏం చేయాలి గాయ్స్? ఎవరు అది పెట్టలేదే క్యాంపు క్యాంప్ అంటున్నా. మీరు ఏదైనా చేసే ముందు క్యాంప్ ఫైర్ ఉందా లేదా అని చూసుకోవాలి గైస్. లేకపోతే క్యాంప్ ఫైర్ ఆగిపోయినప్పుడు డియర్ హంగ్రీ అవుతుంది. అప్పుడు సరిగ్గా ఇది మీరు ఓడిపోతారు ఈజీగా. ఎందుకంటే డియర్ అప్పుడు చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇదిగోండి గాయ్స్, కిడ్స్ని సేవ్ చేసేటప్పుడు మీరు రేంజ్డ్ వెపన్స్ ఉంటే ఇక్కడికి వచ్చి ఇలా నిలబడి ఇక్కడి నుంచి చేస్తే అప్పుడు మీకు అడ్వాంటేజ్గా ఉంటుంది. అవి రీచ్ చేయలేవు. అప్పుడు మీరు అక్కడి నుంచి ఈజీగా షూట్ చేయొచ్చు. ఎప్పుడు హెడ్కి ఏం లేండి, ఎందుకంటే అక్కడి నుంచే బాగా వచ్చేది షార్ట్స్. ఇప్పుడు డే 2 లోపలే మీకు బెనిఫిట్ కావాలి. ఎందుకంటే డే 2లో పెల్ట్ వస్తారు. ఆ పెల్ట్ ట్రేడర్కి బెనిఫిట్ ఇస్తే మీకు 3 ఆఫర్స్ ఇస్తాడు. ఆగని చూపిస్తా. మార్నింగ్ అవుతుందా అప్పుడు చూపిస్తా. నాకు ఇప్పుడు గుడ్ యాక్స్ వచ్చేసింది. వాడు ఏమేమి ఇస్తాడో ఇప్పుడు చూపిస్తా. డే 1లో డియర్ ఏం లేదు మిమ్మల్ని. నాకు లాగు ఇప్పుడు వస్తున్నా.
కొంచెంసేపట్లో స్పాన్ అవుతాడు అనుకుంటా. ఇదిగోండి గాయ్స్, మీరు లూటింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇదిగోండి, ఇప్పుడు వాడికి బండి చూపించా. ఇప్పుడు ఎప్పుడూ ఒకటి నాకు స్క్రీన్లో ఇది వస్తుంది పాపప్. ఇదిగోండి నాకు ల్యాగ్ కాబట్టి సరిగ్గా రాలా. ఇప్పుడు నాకు గుడ్ షాట్ వచ్చింది. మీరు ఎప్పుడైనా గుడ్ షాట్ తీసుకోండి, ఎందుకంటే మీకు ఇన్వెంటరీ స్పేస్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు మీరు ఎక్కువ ఐటమ్స్ స్టోర్ చేసుకుని అలా ఉండొచ్చు. ఇప్పుడు టిప్ నెంబర్ 2, జాగ్రత్తగా ఉండాలి. కాదు, చైర్స్ తీసుకెళ్ళాలి. వర్క్ బెంచ్లో వేస్తే అప్పుడు మీకు ఒక వుడెన్ చైర్ వచ్చేసి 5 వుడ్ ఈక్వల్ క్రాఫ్టింగ్ బెంచ్లో. ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక చెస్ రూమ్ చూసిలే, ఇందాక నేను వెళ్ళా, అక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అక్కడ ఎప్పుడు చూసినా ఆటో వుల్స్ పని అవుతుంది అక్కడ ఎప్పుడైనా. లేకపోతే ఇంకొక రూమ్లో. ఇంకొక టిప్, మీకు స్నో భయం వచ్చిందా లేకపోతే ఏ భయం వచ్చిందని తెలియాలంటే మీరు దీని వెనకాల రండి. వచ్చినప్పుడు ర్యామ్ ఉంటే ఇది వాల్కెనో భయం, అవులుంటే స్నో భయం. అదే నేను ఇచ్చే ఇంకొక టిప్. నేను లక్కీ, ఎవడు రాలే ఇక్కడ. ఎవడు వచ్చేసాడు, అంతలో వచ్చేసుకున్నాడు. రైఫిల్ దొరుకుంటున్నాడు ఎవరికొకటి. తీసుకున్నాడు. ఇక్కడికి వస్తే మీరు ఎప్పుడైనా ఇక్కడ 6 గోల్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు అంటే ఇక్కడ కూడా ఒకటి ఉండేది, కానీ క్లోజ్ అయిపోయింది అంతే. ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది, కానీ క్లోజ్ అయిపోయింది. నేను ఓల్డ్ ఎడ్జ్ దగ్గర ఉంటా, ఏదైనా లూట్ దొరకదు. నైట్ ఎత్తుకుంటే అక్కడ కలుపుదాం. ఇదే బ్యాట్ కేవ్. దీనిలోంచి బ్యాట్ దగ్గరికి వెళ్ళొచ్చు, అక్కడ బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఆ బ్లెస్సింగ్స్ ఎలా తీసుకోవాలో అవన్నీ. ఇప్పుడు నైట్ అయిపోయింది. ఈరోజు డే 1 తర్వాత డియర్ బయటకు వస్తుంది, అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండండి. మీ దగ్గర ఫ్లాష్ లైట్ ఉంటే మీరు సేఫ్, ఎందుకంటే దానికి లైట్ అంటే ఇష్టం. మీరు కంటిన్యూస్గా నొక్కబాకండి, ఒకసారి క్లిక్ చేసి ఆఫ్ చేసేయండి. అప్పుడు మీకు బ్యాటరీ సేవ్. మళ్ళీ డియర్కి ఫ్లాష్ ఆగని చూపిస్తా. హంగ్రీయే. టిప్ నెంబర్ 2, హంగ్రీ వేస్తే స్టార్వింగ్ అవ్వబాకండి, రా మీట్ తినండి. దాంతో హెల్త్ కొంచెమే తగ్గుద్ది స్టార్వింగ్ కంటే. లెవెల్ 2 వచ్చేసింది. ఈగల్ అటాక్. ఇప్పుడు కిచెన్ ట్రై చేయొచ్చా? ఓ స్ట్రాంగ్ హోల్డ్ ఉంది.
ఇప్పుడు ఇటు వెళ్ళాలి. ఇటు వెళ్తే వాడుస్తాడు స్క్విడ్ కిడ్. ఇంకా మ్యాప్ ఓపెన్ అవ్వలేదు అనుకుంటా, కానీ వెళ్ళి చూద్దాం. మీరు 5 minutes వెనకాలే వెళ్తే ఏం కాదు, డియర్ వచ్చినా కొంచెంసేపట్లో పొద్దున అయిపోద్ది, మీరు సేఫ్ అవుతారు. అందుకే నేను ఈ టైంలో వెళ్ళా, ఎందుకంటే కొంచెంసేపట్లో డే అవబోతుంది. ఇదిగోండి, ఆగండి, నా గేమ్ లోడ్ అవుతుంది ఇంకా. ఓ షిట్, WWE పొట్ చచ్చింది గొర్రె. కానీ వాళ్ళు ఓపెన్ అయిందంట కదా. ఆల్ఫా ఉల్ఫ్స్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అవి మిమ్మల్ని ఉల్ఫ్స్ కంటే ఫార్ రేడియస్లో చూడగలవు. ఇదిగోండి ఇలా. అందుకే నేను ప్రతిసారి కేర్ఫుల్గానే ఉంటాను. ఇప్పుడు ఈ కిడ్ని సేవ్ చేస్తా. చెప్పిలా ఆ రోజు టిప్ టిప్. ఓ షిట్, గాయస్ నాకు ఎక్కువ ల్యాగ్ ఉంది. ఇప్పుడు దీన్ని వేరే ఒక రోజు కంటిన్యూ చేస్తా. ఈరోజు అందరికీ బాయ్, పీస్ అవుట్, బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. ఇంకొకసారి చెప్పడం మర్చిపోయా, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవాకండి. సీ యూ లేటర్.